నేటి రాశి ఫలాలు. మిథున రాశి. మిథున రాశి వారి ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వీటిని ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వాహన లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక క్రీడాకారులకు కళాకారులకు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వింటారు. అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇంట మిథున రాశి వారు శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడంతో రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితులు మిత్రులు మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులు వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పోస్టులు అనేవి లభిస్తాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.